ఛానల్ జాబ్ క్వైజ్. సో ఈరోజు మనం ఒక ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చామనమాట. 2 ఆర్గనైజేషన్ నుంచండి. ఒకటి మనకి అమెజాన్ నుంచి అండ్ ఇంకొకటి వచ్చేసేసి మనకి మైక్రో వన్ డాట్ ఏఐ అనమాట. సో ఈ 2 కూడా మనకి రిమోట్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట ఈ ఆపర్చునిటీ. సో డెఫినెట్‌గా మిస్ అవ్వకుండా అప్లై చేయండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. సో అప్లై చేసుకోవడానికి మనకి డిస్క్రిప్షన్‌లో అయితే నేను లింక్ ఇచ్చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేయొచ్చు. ఆర్ ఎల్స్ మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్‌లోకెళ్ళి కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చనమాట. సో మీకు ఎక్కడైనా క్వెరీస్ ఉన్నాని యూ క్యాన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. సో మనకి నేను ప్రీవియస్‌గా కూడా మైక్రో వన్ డాట్ ఏఐ ఆర్గనైజేషన్ నుంచి నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇందులో నుంచి మనకిప్పుడు రిమోట్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారనమాట. యాస్ ఎన్ ఏఐ రిక్రూటర్ ట్రైనీ. సో ఇది మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గురించి మీలో ఎవరికైతే ఐడియా ఉందో, అవి మనకి సేమ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లానే ఉంటుంది. బట్ మనకి ఏఐని యూజ్ చేసి రిక్రూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి స్కిల్ సెట్ చూసుకున్నా గానీ మినిమమ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే 2024, 2025 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే. సో మనకి డిగ్రీ స్టూడెంట్స్ కాదండి. ఓన్లీ ఫర్ ద గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు మనకి హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేయొచ్చనమాట. అండ్ సైకాలజీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే. సో రిక్రూట్‌మెంట్ పైప్‌లైన్ రిలేటెడ్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గురించి అండ్ మనకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ లాజికల్ థింకింగ్ అయితే మనకి మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫుల్ టైమ్ రిమోట్ ఆపర్చునిటీ. సో ఇంటి దగ్గర నుంచే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే డెఫినిట్‌గా మీరు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు రెజ్యూమ్‌ని ఒక్కసారి క్లియర్‌గా మీ స్కిల్ సెట్‌ని డెవలప్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రీవియస్‌గా ఇంటర్న్‌గా చేసినా గానీ మీరు అయితే అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో మనకి ఏఐ రిక్రూటర్ ట్రైనీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గానీ రిక్రూట్‌మెంట్ పైప్‌లైన్ ఏదైతే ఏఐ టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని మీరు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్‌గా చూడడం గానీ, అండ్ స్టేక్ హోల్డర్స్‌తోని రిలేషన్ మెయింటైన్ చేయడం గానీ, అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ నెక్స్ట్ హైరింగ్ మేనేజర్స్‌తోని కొలాబరేట్ అయితే వర్క్ చేస్తారనమాట. ఓకే. సో టాలెంట్ అక్విజిషన్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఎగ్జాక్ట్‌లీ మనకు అలానే ఉంటుంది. మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సైకాలజీ, బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ అండ్ అనలిటిక్స్ ఎక్సెట్రా వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో మనకి కమ్యూనికేషన్ మస్ట్ బి దేర్ ఇంగ్లీష్ అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ మనకి హిందీ రిగార్డింగ్‌లా అయితే మెన్షన్ చేయలేదు. బట్ మీకు వచ్చి ఉంటే బెటర్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి టైమింగ్స్ కూడా ఏం క్లియర్‌గా మెన్షన్ చేయలేదండి. సో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ మనం ఏఐ ఆటోమేషన్ టెక్నాలజీస్‌తోనైతే వర్క్ చేస్తాం కాబట్టి, సో మీ కెరీర్ ఓరియెంటెడ్‌గా ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆపరేషన్ సెక్టార్‌లో ఎవరికైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంది అండ్ నెక్స్ట్ చక్కగా వాళ్ళ కెరీర్ గ్రో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో అప్లికేషన్ కూడా చాలా సింపుల్ ఫార్మాటే ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకొని పెట్టండి. అదర్‌వైజ్ మనకి మాన్యుయల్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో మీకు ఈ ప్రాసెస్ డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో we are coming to the second opportunity. It's from the Amazon Virtual Customer Support Associate అన్నమాట. ఇది కేవలం తెలంగాణలో ఎవరైతే లొకేట్ అయి ఉన్నారో వాళ్ళ కోసమేనండి. సో ఇది ప్యూర్‌లీ ఫర్ ద తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు దీన్ని అప్లై చేయకూడదు. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సర్విస్ కాబట్టి సో సింపుల్‌గా చెప్పాలి అనంటే ఇక్కడ మీరు పేమెంట్స్ రిలేటెడ్‌గా గానీ, క్వెరీస్ గానీ, డెలివరీ రిలేటెడ్‌గా ఏమైనా కాల్స్ రిలేటెడ్‌గా గానీ, ఏమన్నా ఉన్నా గానీ, క్వెరీస్ కస్టమర్స్‌కున్నా గానీ, మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతారన్నమాట. త్రూ ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్ అయితే మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే. సో దీనికి రిక్వైర్మెంట్ చూసుకున్నా గానీ, వీక్లీ మనం 40 అవర్స్ అయితే వర్క్ చేస్తాము. ఫ్రమ్ 6 ఏఎం టు 11 పీఎం సండే అండ్ మండే కూడా మనకి వర్క్ అయితే అంటే ఉండొచ్చనమాట ప్రాబబిలిటీ. 5 డేస్ ఎ వీక్ వర్కింగ్ ఉంటుంది. సండేస్ కూడా ఎక్స్‌క్లూడ్ అయ్యి ఉంటాయి ఇందులో. అండ్ మీరు చక్కగా హార్డ్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ మంచి కస్టమర్ మైండ్‌సెట్ రిలేటెడ్‌గా నేర్చుకొని తొందరగా క్విక్ లెర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే మనకిది మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీస్‌కి మీరు అప్లై చేస్తూ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ అమెజాన్‌లో మీ క్రైటీరియాకి సంబంధించిన జాబ్స్ పడ్డా గానీ మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. సో, అప్లై చేసే ముందు ఈ క్రైటీరియా మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా చూసుకొని అప్లై చేయండి. ఓకే. సో, మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. కస్టమర్ ఆహ్,
సర్వీస్ రిలేటెడ్‌గా మెడికల్ ఇన్స్యూరెన్స్, పెన్షన్ అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటున్నాయన్నమాట. మీరక్కడ చూడొచ్చు. సో, మనకి మినిమమ్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నా గానీ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. సో, మనకిక్కడ మీరు డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా అప్లై చేయమచ్చనమాట. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయవచ్చు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డెఫినెట్‌గా మనకి బెనిఫిట్స్‌తో పాటుగా కంప్యూటర్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అండ్ వర్క్ టైమింగ్స్, రొటేషన్ షిఫ్ట్స్ ఇవన్నీ గూడా మేనేజ్ చేసుకునే మైండ్‌సెట్ ఉన్న వాళ్ళైతే డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. సో, అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మనకి కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ అయితే లెంతీగా ఉండబోతుంది. సో, మనకి డీటెయిల్స్ అవన్నీ గూడా మీరు కరెక్ట్‌గా సైన్ ఇన్ అయ్యి అప్లై అయితే చేయండి. ఓకే. సో, మీరిక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక ఒక మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్‌లో మనకి ఆహ్, వెరిఫికేషన్ అడుగుతారన్నమాట. పాన్, ఆధార్ అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ మనకొక మన ఫోటో అయితే లైవ్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో, డెఫినెట్‌గా కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ బట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా అండ్ फिर मिलेंगे चलते-चलते. थैंक यू सो मच.